మనందరికీ స్టైలిష్‌గా కనిపియాలని ఉంటది. స్టాండ్ ఔట్ కావాలని ఉంటది. మన లైఫ్ అంతా ఇట్లా బోరింగ్‌గా గడిచి, ఒక్కరోజు మనకి డ్రాస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ కావాలి అని ఉంటది. 24 అవర్స్‌లో తెల్లారి మీ ఫ్రెండ్స్ వస్తే, "చేంజ్ అయినవేందిరా ఒకటేసారి" అని చెప్పి అనాలి. అట్లా అనాలనుకుంటే ఈ వీడియో నీకోసం. సో, ఈ వీడియోని ఫుల్‌గా చూడు. నీకు వాల్యుయబుల్ నాలెడ్జ్ దొరుకుతది. ఫస్ట్ ఏందంటే నీ హెయిర్ కట్. ఈరోజు ఈవినింగ్ పోయి హెయిర్ కట్ చేపించుకో. అది కూడా డిఫరెంట్. నువ్వెప్పుడు ట్రై చేయని హెయిర్ కట్. అయితది బానన్నా కనిపియాలి అంటే బాగా కనిపిస్తది. ఎందుకంటే కంఫర్ట్ జోన్‌లో ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు ఒక్కసారి నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకెళ్ళి, నీది లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసినావా? షార్ట్ హెయిర్ చేపించుకో. షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసుకున్నావా? అంటే లాంగ్ హెయిర్ పెంచడానికి టైం పడతది. కొంచెం డిఫరెంట్ హెయిర్ కట్. నీ ఫోర్ హెడ్ చూపించినావా? ఫ్రింజ్ ట్రై చెయి. హ్మ్. అట్లా నీ హెయిర్ కట్ నువ్వు చేంజ్ చేస్తే, నువ్వు డ్రాస్టిక్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. షాక్ అయితారు. ఆ వావ్ ఫ్యాక్టర్ వస్తది. సెకండ్ ఏందంటే ఓవర్ యాక్సెసరైజింగ్. సింపుల్ చెప్తా. నువ్వు డైలీ ఒక వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ఏసుకొని, చెప్పులేసుకొని కాలేజ్‌కెళ్తావు. రేపేం చేస్తావో తెలుసా? ఆ చెప్పుల బదులు బూట్స్ ఏసుకో. చేతికొక 2 రింగ్స్ పెట్టుకో. వాచ్ పెట్టుకో. బ్రేస్‌లెట్ పెట్టుకో. చైనేసుకో. మీదొక క్యాప్ పెట్టుకో. నీకు సెట్ కాకపోతే తీసేయి ఏం కాదు. పో. ఇన్‌స్టంట్‌గా ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తది. షాక్ అయితారు. ఆ! డైలీ నార్మల్ ఉండేటోడు ఏంది ఈరోజు ఇట్లా నెక్స్ట్ లెవెల్ రెడీ అయ్యి వచ్చిండని చెప్పి మిమ్మల్ని చూస్తారు. ఇంక ఎక్స్‌ట్రా వావ్ ఫ్యాక్టర్ కావాలా? థర్డ్‌ది లేయరింగ్. ఎక్కడైనా సరే ఎవ్వరైనా సరే టీ షర్టు, జీన్స్ లేదంటే షర్టు ఇట్లా చెక్ షర్టు, జీన్స్ చెప్పులేసుకుంటారు. లేదంటే షూ వేసుకుంటారు. ఇంకా ఫ్యాషనబుల్ అయితే స్వెట్ షర్ట్, బ్యాగీ జీన్స్, ఇవేసుకుంటారు. త్రిబుల్ లేయర్ ఎవ్వరేసుకోరు. నువ్వు వావ్ ఫ్యాక్టర్ నెక్స్ట్ లెవెల్ కనిపియాలంటే త్రిబుల్ లేయర్ ఏసుకోవాలి. ఒక వెస్ట్ లోపల వెస్ట్, మీదికెళ్ళి ఒక లైట్ వెయిట్ షర్ట్, దాని మీదకెళ్ళి ఒక డెనిమ్ జాకెట్. నెక్స్ట్ లెవెల్ కనిపిస్తావు. నువ్వు బక్కగుంటే నీ బాడీలో విడ్త్ యాడ్ అయితది. నువ్వు కొంచెం బల్కీగా మస్తుగా కనిపిస్తావు. సరే బ్రో 3 లేయర్స్ అవసరమా? సరే 2 లేయర్స్ ఏసుకుందాం. కాకపోతే ఇంట్రెస్టింగ్‌గా ఏసుకో. అందరిలాగా టీ షర్ట్, డెనిమ్ జాకెట్ ఇట్లా కాదు. షర్ట్, డెనిమ్ జాకెట్. అట్లా మీరు డిఫరెంట్ లేయర్స్ ట్రై చేస్తే ఇన్‌స్టంట్‌గా ఆ వావ్ ఫ్యాక్టర్ ఒస్తది. మీరు ఒకటేసారి వీడేంది ఇట్లా కొత్తగా కనిపిస్తుండు అన్నట్టుంటది. నెక్స్ట్ టిప్ ఏందంటే, మీరు ట్రై చేయంది మీరేసుకుంటే, ఆ వావ్ ఫ్యాక్టర్ వచ్చేస్తది. లెట్స్ సే మీ ఫ్రెండ్ స్లిమ్ ఫిట్టే యేసుకుంటాడు. వాని లైఫ్ అంతా స్లిమ్ ఫిట్టే యేసుకున్నాడు. స్లిమ్ ఫిట్ షర్ట్స్, స్లిమ్ ఫిట్ ప్యాంట్లు మొత్తం స్లిమ్ ఫిట్ యేసుకున్నాడు. వాడు ఒకరోజు బ్యాగీ జీన్స్ యేసుకొని, బ్యాగీ టీ షర్ట్ యేసుకుంటే చూస్తారా? చూడరా? 100% అంటే ఏందంటే ఒకటేసారి అట్లా ఆ స్పైక్ ఒస్తది. ఏంది ఇట్లా కొంచెం తేడాగా అనిపిస్తుండు, డిఫరెంట్‌గా అనిపిస్తుండు అని చెప్పి డిఫరెంట్ ఫీలింగ్ వస్తది. అట్లా మీరు ఫిట్స్, ప్రపోర్షన్స్ చేంజ్ చేయాలి. ఎప్పుడు లాంగ్ లైన్ షర్ట్స్ ఏసుకుంటే క్రాప్ టీ షర్ట్స్ ఏసుకో. సరే కొన్ని మంచిగుంటాయి, మంచిగుండయి కాకపోతే మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసిర్రు. మీకు ఆ వావ్ ఫ్యాక్టర్ వస్తది. మీరు స్టాండ్ ఔట్ అయితారు. ఇంకోటేందంటే ఆ వావ్ ఫ్యాక్టర్ కనిపియాలంటే రేపు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టండి మీ అవుట్‌లుక్ మీద. సరే మీరెప్పుడు స్నీకర్స్ ఏసుకుంటారా? బూట్స్ ఏసుకో. అంటే ఏందంటే ప్రతీదీ మీరు అప్‌గ్రేడ్ జేయాలి. మీరెప్పుడు స్నీకర్స్ ఏసుకుంటారా? స్నీకర్స్‌ని బూట్స్ తోటి రీప్లేస్ చెయి. నువ్వు జీన్సే ఎక్కువేసుకుంటావా? జీన్స్‌ని నువ్వెప్పుడు ట్రై చేయలే గావచ్చు. గూర్ఖా ప్యాంట్. ఆ గూర్ఖా ప్యాంట్ తోటి రీప్లేస్ చెయి. హ్మ్. సరే నువ్వెప్పుడు చెక్ షర్ట్ ఏసుకుంటావా? చెక్ షర్ట్ ఎందుకు మామ ఇప్పుడేం జేస్తావంటే ఒక క్వార్టర్ జిప్ ఏసుకో. క్వార్టర్ జిప్ దాని లోపల టీ షర్ట్ లేయరింగ్ ఏసి క్వార్టర్ జిప్ ఏసుకో. నువ్వెప్పుడు ఇట్లా నాలాగా స్లిక్ బ్యాకు, ఇట్లా పాంపడోర్ ఇట్లా హెయిర్ స్టైల్ పెడతావా? ఫ్రింజ్ ఏసుకో. లేదంటే సైడ్ పార్ట్ దూకు. వాచ్, యాక్సెసరీస్ మంచిగా పెట్టుకో. మినిమల్ పెట్టుకో. రేపు నువ్వు ఇన్‌స్టంట్‌గా స్టైలిష్‌గా అనిపిస్తావు. అందరూ షాక్ అయితారు. వీడు ఏంది కొత్తగా కనిపిస్తుండు. వీడు ఏదో చేసిండు. స్టాండ్ ఔట్ అయితారు. మీ క్రష్ అయితే పడిపోతది. ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ లెవెల్ ఫ్యాషన్ కంటెంట్ డైలీ బేసిస్ వస్తది.